ధర్మ సందేహాలు నిత్య సత్యాలు. నిలబడి కానీ అటు ఇటు తిరుగుతూ కానీ అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు. నోట్లో వ్రేళ్లు పెట్టుకొనుట, కోళ్ళు కొరుగుట చేయరాదు. నదిలో చీమిడి చీదుట, ఉమ్ముట, చిల్లర డబ్బులు వేయుట దోషం. ఒడిలో కంచం పల్లాలు పెట్టుకొని ఏ పదార్థాలు తినరాదు. అలా చేస్తే ఘోర నరకాలు కలగటమే కాక వచ్చే జన్మలో దరిద్రులై పుడతారు. చీటికి మాటికి తనను తాను నిందించుకొనుట, అవమానించుకొనుట, తక్కువ చేసుకొనుట చేయరాదు. గురువు ద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొంది తీరాలి. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు 7 జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషకం ఇవ్వక వారికి రుణపడేవారు 100 జన్మలు కుక్కలుగా, చండాలుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు. శివలింగార్చన ఆడవారు కూడా చేయవచ్చు. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసే వారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు. ఎంత కోపం వచ్చినా తల్లిదండ్రులను, గురువును కొట్టరాదు. వారిపైకి చెయ్యి ఎత్తరాదు. ఇంటి నుండి గెంటి వేయరాదు. వారికి పెట్టకుండా పదార్థాలేవి తాను తినరాదు. పాచిముఖంతో అద్దం చూసుకొనరాదు. మేడి చెట్టుకు ప్రదక్షిణ, రావి చెట్టుకు పూజ, వేప చెట్టును నాటుట, మామిడి పళ్ళు దానం అశ్వమేధ యాగ ఫలితాన్ని ఇస్తాయి. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకొనరాదు. పాడైపోయిన లేక శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాలువలో కానీ, చెరువులో కానీ, సముద్రంలో కానీ కలపవలెను. ఏమీ లేకపోతే గొయ్యి తీసి అందులో పాతిపెట్టవలెను. ఉపవాసం ఉన్నప్పుడు, జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలచుకోరాదు. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నెయ్యి వేయాలి. అన్నం తింటున్న వారినెవరిని తిట్టరాదు, తెప్పి పొడవరాదు. కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి. ఆ కుమారుడు మరణించినట్లయితే తండ్రితో పాటు అందరూ కట్టుబట్టలతో స్నానం చేయాలి. ఇస్తానని వాగ్దానం చేసి దానం ఇవ్వని వాడు 100 జన్మలు దరిద్రుడే పుడతాడు. కొబ్బరికాయ కొట్టాక వెనక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు. తీయకపోతే దోషం లేదు. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు. గురువునకు ఉపదేశ సమయాలలో కానీ, పురాణాదులు వినేటప్పుడు కానీ పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలగుతాయి. కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు. కొబ్బరికాయను పీచు వలిసివేశాక నీళ్లతో కడగరాదు. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు 3 ఒత్తులు వేయాలి. అష్టమి, పూర్ణిమ, చతుర్దశి కాలంలో స్వయం పాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరివేయకుండా వాటితో దైవపూజ చేయరాదు. నిత్యం తాము వాడే పాత్రలలో పండితులకు ఆహారం పెట్టుట దోషం కనుక ఆకులలో కానీ, కొత్త పాత్రలలో కానీ వారికి ఆహారం పెట్టాలి. గృహప్రవేశ కాలంలో కానీ, ఏడాదిలోపు కానీ ఆ ఇంట మణిద్వీప పారాయణం చేయడం మంచిది. ఇది వాస్తు దోషాలను పరిహరిస్తుంది. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి. రేపు చేయవలసిన పనిని ఈ రోజు పని ఈ క్షణమే చేయాలి. వాయిదాలు పనికిరావు. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనె జిడ్డు పులమరాదు. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటళ్లు, టిఫిన్లు తినుట కానీ, ఆనాటి అల్పాహారాదులలో ఉల్లి వాడుట కానీ నిషేధము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్నవారికి వర్తించదు. చీటికి మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కన పెట్టడం, తాళి తీసేస్తుండడం రెండూ భయంకర దోషాలే. పుష్కర సమయాలలో స్నానం, శ్రాద్ధకర్మ ఎవరైనా చేసి తీరాల్సిందే. ప్రదక్షిణలు చేసేటప్పుడు, మంత్రపుష్పం ఇచ్చేటప్పుడు ఆసనాలపై నిలబడరాదు. కింద నిలబడి చేయాలి. పూజా సమయాలలో కొందరు చాపలు పీకుట, దర్భాసనాలు తుంచడం చేస్తారు. ఇవి మహాపాపాలు. గణపతికి గరిక పూజ మహాప్రీతి. ఏ పరిస్థితుల్లోనూ తులసితో పూజ చేయరాదు. వినాయక చతుర్థి నాడు కూడా తులసిని సమర్పించరాదు. మనుష్యుని పాపం వాడి అన్నంలోనే ఉంటుంది. అందువలన పాపాత్ముల ఇంట
భోజనం చేయరాదు. మంత్రోపదేశం చేసిన గురువు భోజనానికి పిలిస్తే వెళ్ళని వానికి ఏనాటికి మోక్షం రాదు. జపమాల మెడలో వేసుకునరాదు. మెడలో వేసుకున్న మాలతో జపం చేయరాదు. బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోరాదు. దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. దొరికిన బంగారం వెంటనే దానం చేయుట కానీ లేదా దేవాలయాలకు ఇచ్చివేయుట కానీ చేయాలి. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు. భోజన సమయంలో వేదములు చదువుట, గిన్నె మొత్తం ఊడ్చుకొని తినుట పనికిరావు. ఏడుస్తూ అన్నం తినరాదు. దేవాలయం నీడను, దేవతల నీడను, యజ్ఞం చేసే వారి నీడను, గోబ్రాహ్మణుల నీడను దాటరాదు.